బ్రేకింగ్ న్యూస్. వెనిజులా సమీపంలో 13,000 మందికి పైగా యుఎస్ మెరైన్లు చేరుకున్నారు. మరియు కరేబియన్లో జరుగుతున్నది ఇరాక్ తర్వాత అతిపెద్ద సైనిక సమీకరణలా కనిపిస్తోంది. వెనిజులా తీరానికి కొద్ది దూరంలో ట్రినిడాడ్ మరియు టొబాగో పూర్తిస్థాయి సైనిక జోన్గా మారింది. ఇంతలో ప్యూర్టోరికో మీదుగా ఉన్న గగనతలం జాతీయ రక్షణ ప్రోటోకాల్ కింద పూర్తిగా మూసివేయబడింది. 2 యుఎస్ విమానవాహక నౌకలు ఇప్పటికే స్థానంలో ఉన్నాయి మరియు 3వది కరేబియన్ నుండి వేగంగా వస్తోంది. ఇది 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద యుఎస్ స్ట్రైక్ ప్యాకేజీలలో ఒకటి కావచ్చు. ఇంతలో వెనిజులాపై దాడి చేసే ప్రణాళిక ఏదీ లేదని యుఎస్ అధికారులు చెబుతున్నారు. కానీ విశ్లేషకులు దీనిని ఇరాక్ యుద్ధం తర్వాత అతిపెద్ద సైనిక సమీకరణగా అభివర్ణిస్తున్నారు. దీనికి ప్రతిస్పందనగా దాడి జరిగితే తమ పూర్తి బలంతో ప్రతిస్పందిస్తామని వెనిజులా యునైటెడ్ స్టేట్స్ను హెచ్చరించింది. వారు తమ రష్యా తయారీ S-300V మరియు BKM-2 వాయు రక్షణ వ్యవస్థలను మోహరించారు. 2 దేశాలు ఇప్పుడు హై అలర్ట్లో ఉన్నాయి మరియు కరీబియన్ అంతటా ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయి.